హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సింది కొంచెం తగినంత ఆయిల్, ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు, కొంచెం పసుపు, అల్లం పేస్ట్ చిటికెడు వేసి రెండు ఫ్రై చేసుకుందాం. ఎగ్ ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకున్నాము. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా అండి. మీకు నార్మల్ రైస్ కావాలన్నా నార్మల్ రైస్ తీసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్, కొంచెం అంత కారం, చికెన్ మసాలా కొంచెం కలుపుకుందాం. దీంట్లో మీరు కొంచెం సోయా సాసు, వెనిగర్ అవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవటం లేదు. ఇంతేనండి, టేస్టీగా రుచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుందండి. తింటుంటే తినాలనిపిస్తుంది. ఇంకా దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇంతేనండి, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ subscribe to my channel.